వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. పౌరసత్వం ఇవ్వదు, దేశ ప్రజలుగా గుర్తించదు, అక్కడి వనరులన్నింటినీ వాడుకుంటుంది, కానీ ఆ ప్రజలకు ఏ మేలు చేయదు. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల పట్ల పాకిస్తాన్ వ్యవహరించే తీరు. పేరుకే పీఓకే ఏరియా పాకిస్తాన్ లో ఉంది, కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ వల్ల ఒరిగేదేమీ లేదు. అందుకే మీ బాగోగులో మా బాధ్యత, సొంత మనుషుల్లా చూసుకుంటామంటూ హామీ ఇస్తోంది భారత్. భారత్ లో కలవాలంటూ పీఓకే ప్రజలకు రాజ్నాథ్ పిలుపు ఇవ్వడం వెనుక కారణమేంటి? పీఓకే ప్రజల మనస్సులో ఏముంది? పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారా? జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ పీఓకే ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? భారత్ లో చేరాలంటూ పీఓకే ప్రజలకు రాజ్నాథ్ పిలుపు. సొంత మనుషుల్లా చూసుకుంటామని భరోసా. పీఓకేలో పరిస్థితులు భారత్ కు అనుకూలంగా ఉన్నాయా? పీఓకే భారత్దే, ఎప్పుడైనా తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇది ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న స్టేట్మెంట్లు. హోంమంత్రి అమిత్ షా నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరకు టాప్ లీడర్లంతా పీఓకే భారత్ లో అంతర్భాగమేనని, ఎప్పుడైనా జెండా పాతేస్తామని చెబుతూ వస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి పీఓకే ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్ లో కలవండి, మీ భవిష్యత్కు మాది భరోసా అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ లా కాకుండా సొంత మనుషుల్లా చూసుకుంటామని, పాకిస్తాన్ వారిని విదేశీ పౌరులుగానే చూస్తోందని కామెంట్ చేశారు. పీఓకేను విదేశమంటూ పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ సమర్పించిన అఫిడవిటే దానికి నిదర్శనమన్నారు. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు రాజ్నాథ్. అఖండ భారత్ మోదీ సర్కార్ లక్ష్యం. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది బీజేపీ. అందులో భాగంగా ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ కు ప్రత్యేక హోదా తీసేసింది. రాష్ట్ర హోదా కల్పించేందుకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇక మిగిలింది పీఓకేనే. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా స్వాధీనం చేసుకుంటే మేజర్ మిషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇదే లక్ష్యంతో ఉంది మోదీ సర్కార్. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఒక్కో అంశాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తోంది. ఇక పీఓకే మాత్రమే మిగిలి ఉంది. అది కూడా కంప్లీట్ అయితే బీజేపీ ప్రధాన లక్ష్యాలు నెరవేరినట్లయిపోతుంది. పీఓకే విషయంలో మోదీ సర్కార్ సీరియస్ గానే ఉంది. గల్వాన్ లో చైనా, సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు లేకపోతే ఇప్పటికే పీఓకేలో జెండా పాతేసేది. సేమ్ టైం పీఓకే అంతర్జాతీయ అంశాలతో ముడిపడిన ఇష్యూ. అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ టర్మ్ అయిపోయేలోపు పీఓకేను స్వాధీనం చేసుకుని అఖండ భారత్ లక్ష్యాన్ని సాధించాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనికి కారణం ప్రస్తుతం కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండడమే కాదు, పీఓకేలో ఏర్పడిన పరిస్థితులు కూడా. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. పీఓకేలో ఉన్న వనరులను వాడుకుంటూ అక్కడి జనాలను గాలికి వదిలేస్తోంది పాక్. దీంతో పీఓకే జనం రోడ్లెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న గందరగోళ పరిస్థితులు, పాక్ పై అక్కడి ప్రజల్లో ఉన్న అసంతృప్తులు భారత్ కు అనుకూలంగా మారుతున్నాయి. భారత్ కూడా పీఓకేను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తే తాము చొరవ తీసుకుంటామని సంకేతాలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. భారత్ లో విలీనమైతే ఇండియాలో ఇతర ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచామో అలా పెంచుతామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ భారత్ మాటలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజల్ని ఆకర్షిస్తే కీలక మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు. అప్పుడు బీజేపీ టార్గెట్లలో అత్యంత కీలకమైన పీఓకేని భారత్ లో కలుపుకోవడం కూడా సాధ్యపడుతుంది.
ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆకలి కేకలు. అంతర్గత సమస్యలతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్ పీఓకే విషయంలో తలపట్టుకుంటోంది. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఉద్యమించడం, ప్రజా ఉద్యమాలతో పీఓకే దద్దరిల్లడంతో కంటి తుడుపు చర్యగా కొన్ని నిధులు కేటాయించింది. దాంతో ఇప్పటికైతే అక్కడ ఆందోళనలు తగ్గాయి. అయినా ప్రజల్లో అసంతృప్తి మాత్రం కొనసాగుతోంది. భారత్ పట్ల పీఓకే ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు భారత్ కు అనుకూలంగా మారింది. అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే రాజ్నాథ్ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది. 45 లక్షల జనాభా, 10 జిల్లాలున్న ప్రాంతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివాదం. 2 దేశాల మధ్య వైరంతో పీఓకే నలిగిపోతోంది. ఎప్పటి నుంచో పీఓకే విషయంలో పాకిస్తాన్తో భారత్కు వివాదం ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి భారత్దే అంటోంది కేంద్ర ప్రభుత్వం. లేటెస్ట్ గా రాజ్నాథ్ కామెంట్స్ తో మరోసారి హాట్ టాపిక్ అయింది పీఓకే. అంతర్గత సంక్షోభం, ఆకలి కేకలతో పాక్ పీఓకేపై పట్టుకోల్పోయిందా? పీఓకే విదేశీ భూభాగమని దాయాది దేశం చెప్పడం వెనుక ఆంతర్యమేంటి? పీఓకే స్వాధీనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్లాన్. అసంతృప్తితో ఉన్న పీఓకే ప్రజలను ఆకర్షించే ప్రయత్నం. పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు ఉన్న అడ్డంకులేంటి? పాకిస్తాన్ గుర్తించదు, భారత్లో కలవనివ్వదు, రోడ్డెక్కితే తప్ప ఆదుకోదు. దాయాది దేశం తీరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు వెసిగిపోయారు. అక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు. ఆదాయ వనరుగా ఉన్న పీఓకేను వాడుకుంటూ అక్కడి జనం కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు. కష్టం తమది, లాభం పాకిస్తాన్ కు చెందుతుందని, ఏళ్లుగా జరుగుతోన్న దోపిడీని భరించలేకపోతున్నామని ఆందోళనలు చేస్తున్నారు అక్కడి జనం. అయితే అప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు కొన్ని నిధులు కేటాయించి లైట్ తీసుకుంటోంది పాక్. దీనిపై పీఓకే ప్రజల్లో తీవ్ర అసంతృప్తులు ఏర్పడ్డాయి. తమను కనీసం పాక్ గుర్తించడం లేదన్న భావన అక్కడి ప్రజల్లో ఉంది. అలాంటప్పుడు పాక్ లో ఎందుకుండాలన్న దానిపై కూడా ఆలోచన వచ్చింది. అయితే భారత్ తో కలుస్తామని డైరెక్ట్ గా చెప్పలేక, పాక్ చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక సతమతం అవుతున్నారు పీఓకే ప్రజలు. అక్కడి ప్రజల మనోగతమేంటో తెలుసుకునేందుకే రాజ్నాథ్ సింగ్ భారత్ లో కలవాలంటూ పీఓకే ప్రజలకు పిలుపిచ్చినట్లు స్పష్టమవుతోంది. 1947 నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య పీఓకేపై వివాదం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇష్యూ వివాదాంశంగానే మిగిలిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పుకుంటూ వస్తోంది. పీఓకేలో జెండా పాతడం ఖాయమంటూ భారత కేంద్ర మంత్రులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు రాజ్నాథ్ ప్రకటనలు ఓవైపు, పీఓకేలో పరిస్థితులు మరోవైపు పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు భారత్ పీఓకేను స్వాధీనం చేసుకుంటామని చెబుతుంటే, పీఓకే ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఓకే భారత్ కు చాలా ఎమోషన్ తో కూడుకున్న అంశం. పాక్ ఆక్రమణతో మనతో విడిపోయిన పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత ఈజీనా అంటే ఒక్క మాటలో చెప్పడం కష్టమే. 75 ఏళ్లుగా కాంగ్రెస్ సాధించలేనిది, 40 ఏళ్లుగా బీజేపీ చేయలేనిది ఇప్పుడు సాధ్యమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పీఓకే ప్రజల రెస్పాన్స్ కూడా పాజిటివ్ గా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కూడా పీఓకేను విదేశీ ప్రాంతంగా చెబుతుండడం భారత్ కు కలిసి వచ్చే అంశం. అయితే ఇది అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగమని, దానిపై పాకిస్తాన్ కు ఎలాంటి అధికార పరిధి లేదని పాక్ ప్రభుత్వం అంగీకరించింది. కశ్మీరీ కవి, జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ హైకోర్టుకు ఈ విషయాన్ని వివరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం ఉన్న విదేశీ భూభాగమని, అక్కడ పాక్ చట్టాలు చెల్లబోవని పాక్ చెబుతోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ కూడా పీఓకే భారత్దే అని ఒప్పుకున్నట్లే. అందుకే ఇప్పటి వరకు పీఓకేను రాష్ట్రంగా గుర్తించలేదు పాకిస్తాన్. పీఓకేను స్వాధీనం చేసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటం, అక్కడి పరిస్థితులు కలిసి వస్తుండటంతో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశాలే ఉన్నాయి. అయితే ఇస్లామాబాద్ కోర్టులో పాక్ ప్రభుత్వ తరపు లాయర్ చెప్పిన విషయాల ఆధారంగా పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తోంది భారత్.